ఓకే సార్. కొండమంగళ సార్ చెప్పండి సార్. రెడీ సార్. సైలెన్స్. రెడీ సార్. రెడీ సార్. ఇంకా వస్తున్నారా? చెప్తాం కజ్జీ మన దేశం ఆరోగ్యం పెట్టుకుంటే ఎలా అందించారో ఆ మాట అలాగే ఆయన ఎంత వాడాలో ఎంత వాడు అయ్యాడో ఇవాళ ఏం చెప్పడం కాదు, ప్రపంచానికే తెలుసు ఆయన ఎంత వాడాలో. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి కుటుంబాలు వేసి నమస్కారం పెట్టుకుంటే మా అందరికీ ఆయన సజీవంగా మమ్మల్ని పలకరిస్తున్నట్టే ఉంటుంది. నా జీవితంలో నేను అన్నగారు లేరు అని ఎప్పుడు అనుకోను. నా వడగది గుమ్మలో పైకి వెళ్తాను, ఇంటి దగ్గర ఆయన ఫోటో ఉంటానే ఉంటుంది. నమస్కారాలు పెట్టుకుంటాను, దేవుడి పటానికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటానండి. ఈ రోజున మనుషులు చదివేవాళ్ళు 4 సినిమాలు రాసి ఇంత పేరు ప్రపంచానికి తెలిసేలా కారణం గారు. ఆయన చంద్రశాస్త్రుడు అనే సినిమా, ఆ సినిమా నన్ను వినిపించి విధానం కథ వెంటనే కాదండి, క్లైమాక్స్ బాగోలేదు అని నా కొన్న టికెట్ని క్యాన్సిల్ చేసి రేపు వెళ్తురు కానీ మీరు ఈ క్లైమాక్స్ రాసి వెళ్ళండి అని ఆ జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. అక్కడ వారు పక్కన సీట్ పక్కన ఒక చిన్న ఇలా ఉండేది, ఒక ద్వారం లాగా. మీకు కొడుకుని రాయటం అలవాటు అంటే కదా రావుగోపాలరావు అని చెప్పారు. మేము బయట కూర్చుంటాం, మీరు దీని మీద కొడుకుని రాయండి అని ఆ మహానుభావుడు బయట కూర్చుని నన్ను లోపల ఆ క్లైమాక్స్ రాయించారు. నేను జీవితంలో సినిమా రచయిత అవ్వగలను అని ఆయన ఆ రోజు నన్న మాట. అది ఎందుకన్నారో తెలియదు. మీరు ఇండస్ట్రీని వెళ్తారు అది అసలు అర్థం కాని అయోమయం. ఒకటి సినిమా రాస్తున్నాం, మమ్మల్ని నిర్మాణంగా పెట్టారు. 400 సినిమాలు రాయగలిగామంటే ఆ దైవం యొక్క ఆశీస్సులు. ఎందుకంటే నేను ఏనాడు ఆ రోజుల్లో దేవుడికి దండం పెట్టేవాడిని కాదు, సంతోషం. ఆయనే మా దైవం, ఆయనకే దండం పెట్టారు. అలాంటి మహానుభావుడు జనవరి 18 అనగానే ఆ ఉదయం సూర్యుడు ఎలా ఉదయించాడో మాకు తెలియదు కాదు. అభిమానులు మరి అయినా సజీవంగా ఆ మహానుభావుడు అందరి మధ్య ఉన్నాడు, ఉంటారు. 1,000 కోట్ల మంది అభిమానులు నిత్యం ఆయన ఒక దైవంలాగా కాపాడుతూనే ఉంటారని వచ్చినటువంటి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని